రోమాపత్రిక 8:31. అంటే బాగుంటుంది ఇది దేవుడి పట్ల చెప్పిన మాటలు. వచ్చినామా? సరే చదవండమ్మా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు ఎవడి పక్షమున ఉన్నాడు ఇప్పుడు? మన పక్షమున. చెప్పండి, నా పక్షమున ఉన్నాడు. చెప్పుకోవాలట. ఎక్కడున్నా సరే నీ పక్షమున ఉన్నాడు. ఆయన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తువి. నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ప్రార్థన చేయగలే, దేవా మాతో ఉండండి దేవా అని. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను నీతోనే ఉన్నానమ్మా అంటాడు ఆయన. నిన్ను విడువను, ఎడబాయను. తల్లి నిన్ను మరుతునేమో గాని నేను నిన్ను మరువను. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఇంపాసిబుల్. ఈ మాటను ఆధారం చేసుకొని యేసు ప్రభు చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం. వస్తుందాం అక్కడ? ఐజయా 61 61వ వచనం. 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. చూడండి, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా నన్ను అంటే దేవుని అభిషేకము ఏముందంట? దీనులకు సువార్త ప్రకటించడమే. ఈ రోజు ఈ సువార్త వినిన మీకు మీ దిమ్మ తిరిగిపోతుంది. ఈరోజు ఏమే జీవితం మారిపోతుంది. ఇన్ని రోజులు ఇదా నాకు తెలియదే అని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటావు. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను. నెక్స్ట్, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదల. యెషయా గ్రంథము 61:1 వచ్చిందా? అది వేస్తే బాగుంటుంది. వచ్చిందమ్మా? ఫాస్ట్ ఉండాలి. ఓకే ఓకే డన్. మనకు అక్కడికి వస్తే రైట్. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన ఏంటి తెలుసా? ప్రతిదండన ఏంటి? ఇంగ్లీష్ లో వెంజన్స్ అంటాడు. వెంజన్స్ అంటే ఏంటి? పగ కాదు, తీర్పు. ఏమేన్? యెహోవా అంటే మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ. ఇక్కడ దుఃఖము ఉన్న వారికి ఈ రోజు ఓదార్పు వచ్చి తీరుతుందంటే హల్లెలూయా. దుఃఖాక్రాంతులందరికీ ఓదార్పును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను
పంపి ఉన్నాడు. హల్లెలూయా! ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన హృదయం చూడండి. ప్రజలంట ఎవరైతే కృంగిపోయారో, నలిగిపోయారో వారినంట బలపరచడానికి యేసుని పంపించాడంట. ఈ రోజు ఆయన వ్యక్తులు, ఆయన అభిషక్తుల్ని పంపించాడు. ఎందుకు పంపిస్తాడు తెలుసా? సువార్త చెప్పు. వారి కొరకు నేను ఇచ్చిన ఈ మాట వృధాగా తిరిగి రాదు. మీ జీవితం మారిపోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా! మీ జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. ఈ వచనము యేసు ప్రభు వారు మాట్లాడుతూ లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా! 4:18 ప్రభువు ఆత్మ మీద ఉన్నది, వీళ్ళకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును, ప్రకటించుటకును, నలిగిన విడిపించుటకు. తర్వాత మీరు చదవండి, మైక్లో చదవండి. నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అంటే మూసేసాడు చెప్పేసి. హితవత్సరం చెప్పలే, అంటే ప్రతిదండన దినం అని చెప్పలే. ఆ ప్రతిదండన దినము ఆగిపోయింది. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ప్రతిదండన వెంజన్స్ అంట. వెంజన్స్ అంటే తీర్పు. ఆ తీర్పు మన మంచి కోసం అంట. ఏమే తీర్పు అంటే మనకు తీర్పు తీర్చడానికి కాదంట ఆయన వచ్చింది, అపవాదికి తీర్పు తీర్చడానికి వచ్చాడంట. హల్లెలూయా! ఆమేన్. అందుకే అంటాడు, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు ఆయన్ను అనుగ్రహించాడు. తన కుమారుని ద్వారా ఈ లోకము తన కుమారుని ద్వారా కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను ఈ లోకములోకి పంపలే. ఆయన లోకాన్ని తీర్పు తీర్చడానికి రాలే, అపవాదిని తీర్పు తీర్చడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆమేన్. ఎవరి కోసం? మన పక్షమున. దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఈ రోజు యేసు ప్రభు వచ్చి అంట దేనికి తీర్పు తీర్చాడు తెలుసా? పాపానికి తీర్పు తీర్చాడంట. ఆమేన్. రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేని శిక్ష విధించాడంట? పాపానికి శిక్ష విధించాడంట. ఇదేంట్రా బాబు, పాపానికి శిక్ష విధించడం ఏంటి? పాపానికి శిక్ష విధించాడు. దేనికి శిక్ష విధించాడు? ఇప్పుడు పాపానికి శిక్ష విధించిన తర్వాత దాని ప్రభావం ఏముంది? దానికి పాపానికి ఉన్న ఆ విషము తీసిపడేశాడంట. ఆమేన్. విషము తీసేశాడంట. ఎలా? సరే ఆయన తీశాడు, దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి? ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఏమవుతుందంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టే, పాతవి గతించని ఇదిగో అంటే పాతవేవో ఉన్నాయంట. పాతవి ఏంటంటే పాపం అంట. పాతవి. ఆ పాపానికి యేసు ప్రభు తీర్పు తీర్చాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో
ఆ పాపము యొక్క విషము నీ మీద ఉండదంట. హల్లెలూయా. అందుకే అంటాడు, యేసు ప్రభుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న మనము రోమా 6లో చదివితే గనక పాప విముక్తులమై ఉన్నాము అంట. హల్లెలూయా. పాప విముక్తులము. రోమా పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరు చనిపోయాము? చనిపోయిన వాడు. ఇప్పుడు చనిపోయిన వాడి మీద ఇతను శిక్ష వేశాడు, జైల్లో వేంట్రా అంటారా? చనిపోయాడంట. అలానే మనమందరము అంట ఎప్పుడైతే బాప్తిజము తీసుకున్నామో మనము ఆయన మరణములోనికి బాప్తిజము పొందితీమంట. రోమా పత్రిక 2వ వచనం 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా మనము పాతిపెట్టబడ్డామంట. దేని వలన? బాప్తిస్మం వలన పాతిపెట్టబడ్డాము అంట. నెక్స్ట్, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. అంటే మీ ప్రాచీన స్వభావం ఏమైందంట? అయిందంట. యేసు ప్రభు మన గురించి సిలువ యాగం చేశాడంట. మన ప్రాచీన స్వభావాన్ని ఆయన సిలువ వేశాడంట. నెక్స్ట్, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అసలు తెలుసా మీకు అది? ప్రాచీన స్వభావం సిలువ వేయబడి తెలుసా మీకు? అసలు తెలిసిన వాడు పాప విముక్తుడంట. ఆమేన్. మీరు ఇప్పుడు పాప విముక్తులము అంట. పాపానికి తీర్పు తీర్చాడు అంట యేసయ్య. అసలు నువ్వు పాపివి ఎట్లా అయ్యావు తెలుసా? పాపము చేస్తే పాపివి కాదంట, పుట్టుకతోనే పాపివంట. ఆమేన్. పుట్టుకతోనే మనిషి భూమి మీద పుట్టే ప్రతి వాడు పాపే. ఎందుకు? మొదటి ఆదాము కింద పుట్టిన ప్రతి వాడు పాపే. ఉదాహరణకు సింపుల్ గా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒక ఉదాహరణ, భారతదేశానికి అప్పు ఉంది తెలుసా? దేశానికి అప్పు ఉందా? అప్పు భారం నీ మీద ఉందా లేదా? ఉంది కదా. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వానికి అప్పు భారం ఉంటుందంట. అప్పు నువ్వు చేసావా? ఎవరు చేశారు? వాళ్ళు చేస్తే ఆ భారం నీ మీద. నీ కర్మ ఏంటంటే నువ్వు ఇక్కడ పుట్టావనే. ఈ దేశంలో పుట్టడమే. అలానే ఈ భూమి మీద ఏ మనిషి పుడతాడో వాడికి పుట్టుకతోనే ఒక ఆస్తి ఉందంట. ఏంటి ఆస్తి? పాపము. అందుకే దావీదు అంటాడు, నా తల్లి నా పాపమందు నన్ను కని ఉన్నది. పాపము చేస్తే పాపులం కాదంట, పాపం ఉంది కాబట్టి పాపం చేస్తారంట మనుషులు. హల్లెలూయా. సో అందుకే మన ఆస్తి యేసుప్రభు ఏం చేశాడంటే మన ఆస్తి ఆయన మీదే వేసుకొని ఆయన ఆస్తి మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. మన ఆస్తి ఏంటి? పాపము. ఆయన ఆస్తి ఏంటి?
ఇప్పుడు మార్పు అనేది జరిగింది. అందుకంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి మీద మోపట్లే? మన మీద. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు పరిచర్య వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడు అని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా అంటాడు 21వ వచనంలో, 2 కొరింథీ 5:21లో. 2 కొరింథీ 5:21 పెట్టమా? Glory to God. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. మార్పిడి జరిగింది. మన ఆస్తి ఆయన మీదకి వెళ్ళిందంట, ఆయన ఆస్తి మన మీదకి వచ్చిందంట. హల్లెలూయా. ఈ రోజు ఆస్తి మార్పిడి జరిగింది. ఈ మార్పిడి నువ్వు తెలుసుకోకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, దానిలో ఉన్న ఎసెన్స్ పోయింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన నీతిని మనకి దానముగా ఇవ్వడానికి వచ్చాడంతే. ఆయన ఆస్తి ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. సో దయచేసి నేను పాపిని అన్నది ఇంకొకసారి. ఎందుకు? ఒకప్పుడు పాపివే, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనలో ఉన్నప్పుడు నువ్వు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదే సువార్త. యేసు ప్రభు వచ్చి ఏ వ్యక్తిని నువ్వు పాపి అనలే. ఎందుకు అనుంటే గనక ఆయన వచ్చిన పని ఆయన కొట్టేసుకునేవాడంట. ఆయన తీర్పు తీర్చడానికి రాలే, రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. రక్షిస్తాడు. రక్షకుడు ఒక్కడే, మన యేసు. అసలు సంఘాల్లో పాపం ఎందుకు ఎక్కువైపోయింది తెలుసా? పాపం బయట ఉందనంట, సంఘంలోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతివాడు నేను పాపి అన్నా, పాపి ఏం చేస్తూ కుమ్మేస్తున్నారు. పాపం బయటోడు పాపి అనడు, వాడు తక్కువ అసలు ఏం చేయడంట. కానీ సంఘంలో నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని, చెత్తను, పెంట కుప్పను అంటూ ఉంటాం. అలానే జీవితం కంపు కొడతా ఉంటుంది నా వాసన. దేవుడు వచ్చాడు, ఆస్తి మార్పిడి జరిగింది. ఈ రోజు నీ ఆస్తి నీతే, ఆయన నీతి నీ ఆస్తి. ఆమేన్. ఇది ఫైనల్, దీనిలో మార్పు లేదు. కానీ ఇది నువ్వు నమ్మాలంటాడు. నమ్ముట ఏం నమ్మాలా? ఇష్టం వచ్చింది నమ్మడం కాదు. యేసయ్య వచ్చిన తర్వాత ఏమి జరిగింది? సర్వ సత్యము నమ్మాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంట, యేసయ్య అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. యేసయ్య నడిపిలే సర్వసత్యంలోకి, పరిశుద్ధాత్మ దేవుని పని సర్వసత్యంలోకి నడిపించడానికి. యేసయ్య తండ్రి చెప్పాడంట, నీ పనిదే. నీ పని తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పని మొదలవుతుంది. ఆమేన్. ఆయన వచ్చి అందుకే అంటాడు, దీక్షమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని హీబ్రూ 10:15లో అంటాడు. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వాటిని వారి మనసు మీద రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. చెప్పాడన్న పరిశుద్ధాత్ముడు.
జ్ఞాపకం చేసుకొని మొర్రో అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్ మనకంటాము. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం నుంచి అవుతా గనక 7 నుంచి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపము గూర్చి అంటాడు. అంటే విశ్వాసం ఉంచితే మీరు విశ్వాసులా అవిశ్వాసులా? నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు, అంటే విశ్వాసులు శిష్యులతో చెప్తున్నారు, మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి అంట. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడినను నీతిమంతుడే. ఎందుకు? ఆ ఆస్తిలో ఉన్నాం. హల్లెలూయా. ఆ ఆస్తి ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులు దాన్ని అనుభవించట్లేదు. ఉందిరా బాబు నా నీతిని ఆస్తి అంటే, లేదేమో నీకు తెలియదు, నేను పాపినే, నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని, చెత్తను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఆయన హితవత్సరం అంటే ది యాక్సెప్టబుల్ ఇయర్, నేను వచ్చాను, తండ్రి నిన్ను ఇప్పుడు అంగీకరిస్తాడు. తండ్రికి నీకు మధ్య ఉన్న ఆ పాపాన్ని నేనేం చేశా అంటాడు, తీర్చాడు, తీసి పడేశాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల తీసుకెళ్లిపోయిన తర్వాత తండ్రికి మనకి మధ్యలో సమాధానం కుదిర్చాడు. హల్లెలూయా. రోమా 5:1-2. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎందుకంటే సమాధానం, దేవునికి మనకి సమాధానం ఏం తెలుసా? నీతే. నీతి లేకపోతే సమాధానం లేదు. నీతిమంతుడికి ఆ సమాధానము. అందుకే దేవుడు అన్నప్పుడు ఆయన కృపా సింహాసనం వద్దకు ఎట్లా రమ్మంటాడు? ఆయన ఎలా రమ్మంటాడు? ధైర్యంగా రమ్మంటాడా లేదా? ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? నీతిమంతుడు సింహం వలె, పాపులకు ఉండదు. పాపి ఓవర్ యాక్షన్, మళ్ళీ వంగడం, పాపిని దేవా అంటాడు, కానీ ఇంటికెళ్ళినప్పుడు సింహం అయిపోతాడు మళ్ళీ. ఆమేన్, ఆమేన్. రోమా 5:9 అంటాడు. రోమా అంటే తెలుసు కదా మీకు? రోమా అంటే రొమాన్స్ అంట. దేవుని రొమాన్స్ ఆ రోమన్స్ లో కనిపిస్తుంది అనమాట. రోమా 5:9 అంటాడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆ రక్తం వల్ల మనకు సమాధానం ఇచ్చాడు. ఆషామాషి అయిన రక్తము కాదు అది, ఏ మచ్చ డాలు లేని రక్తం అది. అందుకే ప్రభు బల్లలో రక్తం తాగుతుంటే నీ దిమ్మ తిరిగిపోతుంది అంతే. ఈ లోకంలో మందు తాగే వాడికే దిమ్మ తిరిగితే ఆయన రక్తము తాగితే నీకేమవ్వాలమ్మా? హల్లెలూయా. ఆషామాషి అయిన రక్తము కాదు. ప్రాబ్లం ఏంటంటే ఆచారంగా తీసుకుంటారు కాబట్టి ఒక మతం అయిపోయింది. కానీ ఆయన రక్తము నువ్వు తీసుకుంటుంటే ఒక ఇంజెక్షన్, ఒక ఇన్ఫెక్షన్ ఉన్న వాడికి ఇంజెక్షన్ తీసి వేరే వాడికి ఇస్తే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ లోనే అంత బలం ఉంటే యేసయ్య రక్తంలో ఎంత బలం ఉండాలి? హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే విశ్వాసంతో తీసుకోవాలి ఏం చేసినా. పైగా అంటాడు అది నిజమైన ఆహారము, నిజమైన పానము అయి ఉన్నది అంటారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఆమేన్. అందుకే అంటాడు విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయి, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే.
జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటాడు. ఆయన శరీరం తింటే నువ్వు సావంట. ఏంటి? ఆయన శరీరం తింటే నువ్వు, కానీ ఎవరు నమ్మరు. అది ప్రాబ్లం. అవిశ్వాసులు ఎవరో బయట వాళ్ళు కాదంట, క్రైస్తవులే. క్రైస్తవుడు అని చెప్పుకొని యేసు ప్రభు చెప్పిన మాట నమ్మరు. చూడండి, వాళ్ళే అవిశ్వాసులు. పాపం బయట వాళ్ళకి అసలు తెలియని కూడా తెలీదా? మనకు తెలిసి 500 యేసయ్య మార్తాతో మాట్లాడుతూ మార్తా అంటది, లాజరు చనిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు, ఇప్పుడు మీరు కూడా అంటారు, యేసయ్య నువ్వు ఉంటే నాకు షుగర్ ఉండేది కాదు, నాకు ఈ రోగం ఉండేది కాదు, నువ్వు ఉంటే. ఆయన అంటాడు, నా నామము కంటే నా వాక్యాన్ని నేను హెచ్చించాను. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని, ఈరోజు ఆ వాక్యం మీ ఒళ్ళనే ఉంది, కానీ సర్లే ఒక మతం అయిపోయింది అది గోల. కానీ నమ్మిన నీకు అది దేవుని శక్తి. మార్తా అంటది, నువ్వు ఉంటే నా సోదరుడు చనిపోయాడు. నాకు తెలుసు, ఆ యేసయ్య కూడా తెలుసు, అందరికీ తెలుసు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ సోదరుడు మరలా లేచును అంటే ఆమె అంటది, నాకు తెలుసు. ఎప్పుడు? అదే ప్రాబ్లం. మనకు కూడా తెలుసు అని అనుకుంటాం. సర్వసత్యం కాదు, అది సత్యమే కానీ సర్వసత్యం కాదు. సర్వసత్యం ఏమంటుంది అప్పుడు యేసు ప్రభు? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? ఒక ఛాలెంజ్ విస్తున్నాడు, నమ్ముతున్నావు నువ్వు అంటే ఆమె అవునా, నిజమేనా? ఇది బోధించరా బాబు అంటే భయం. ఎందుకంటే నేను బోధించేవాడు ఎప్పుడు నేను చచ్చిపోతే నా పరువు పోతుంది ఆయన భయం. యేసు ప్రభు ఒక మతాన్ని బోధించడానికి రాలే. నిజమైన దేవుడు, ఈ సృష్టికర్త వచ్చి మనతో అన్న నిజమైన మాటలు సర్వసత్యము. అదే ఆమేన్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మరణాన్ని చంపేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరణాన్ని చంపేయడానికి. హోషేయ గ్రంథము 13:14. ఆ ఇంగ్లీష్లో కూడా పెట్టాం. అక్కడ ఇంగ్లీష్ తెలుగులో పెట్టి దిమ్మ తిరిగిపోవాలి అసలు మనిషి చదవగానే. తెలుగులో అంత స్పష్టత, తెలుగు బైబిల్లో కూడా కొన్ని తప్పు ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేయాలా. అది రాసింది మనుషుల వల్ల ఇంత సత్యం కాదు, ఇంపాసిబుల్ అని అనుకున్నారు కొంతమంది. అయితే పెట్టామా? పదమూడు 14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి నుంచి రక్షిస్తాడంట, మృత్యువు నుండి రక్షిస్తాడంట. ఓ మండమా నీ ముల్లెక్కడ, ఓ మండమా నీ విజయం ఎక్కడ, పశ్చాత్తాపము నాకు పుట్టదు అంటాడు. కానీ ఇంగ్లీష్ ఏమంటాడు అంటే, ఇంగ్లీష్ ఉందా లేదా? ఇంగ్లీష్ నీ దాంట్లో లేదా? నేను చదువుతా వినండి ఇంగ్లీష్లో. అందుకే ఒకటే పెట్టి చదువుకున్నాం అనుకోండి కుదరదు. ఇంగ్లీష్ వస్తే 2 పెట్టుకోండి, పక్కన పక్కన చదవాలా. ఆమేన్. హోషేయ ఎక్కడుందమ్మా? పాత నిబంధనే కదా, పాత నిబంధన.
అబ్బో తెలుసే మీ అందరికీ. థ్యాంక్ యూ. I will ransom them from the power of grave అంట. అది చూడంగానే నిజమే, ఆ వర్డ్ అసలు ముద్దు పెట్టేసుకోవాలి వచ్చాను ప్రేమలో. యూనో, ఐ విల్ ర్యాన్సమ్ దెమ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ గ్రేవ్, ఐ విల్ రిడీమ్ దెమ్ ఫ్రమ్ డెత్. ఓ డెత్, ఐ విల్ బి దై ప్లేగ్స్ అంట. ఓ మరణమా, నేను నీ తెగులు అంటాడు. మరణానికి తెగులు అంట యేసయ్య. మరణానికి ఈ కరోనా ఎట్లా వచ్చిందో మనుషులందరూ వణికిపోయారో, కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత కరోనా వణికిపోతుందంట. ఈ రోజు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీలో ఉన్నవాడు కరోనా కంటే గొప్పవాడు. అది నిన్ను ఏమి చేయలేదు. ప్రాబ్లం ఏంటంటే, నా జనులు జ్ఞానం లేక భయపడ్డారు. కరోనా అసలు కరోనా నిన్ను చూసి భయపడుతుంది. ఓ డెత్, ఐ విల్ బి దై ప్లేగ్స్. ఓ గ్రేవ్, ఐ విల్ బి దై డిస్ట్రక్షన్. ఆయన ఏమంటే, మరణానికి తెగులు అంట. ఈ సమాధిని ఏం చేశాడంట, నాశనం చేశాడంట సమాధిని. అందుకే యేసు ప్రభు వారు ఎప్పుడైతే సమాప్తం అని ఆయన ఆత్మను అప్పగించారో, సమాధులు ఏమయ్యాయంట, తెరవబడి అట్లనే ఉన్నారంట అక్కడ. ఇంకా లేవలే వాళ్ళు. ఎందుకు? యేసయ్య లేవాలి కదా. 3 రోజుల తర్వాత యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో అప్పుడు వాళ్ళు లేచారంట. హల్లెలూయా. ఆ 3 రోజులు వాళ్ళు వెయిట్ చేస్తారంట. ఎప్పుడు లేస్తారా బాబునా, ఎప్పుడు లేస్తారు? అది నిజమా అబద్ధమా? కదా, అది కథనా నిజమా? నిజమే. యేసు ప్రభు అంటే, నమ్మిన వారి చేత ఈ సూచక్రియలు జరుగు, నా నామములో దయ్యములను, క్రొత్త భాషలు, మరణకరణమైన ఏమి తాగిన వారికి, రోగుల మీద చేతులుంచగా వారు. ఈరోజు కొన్ని ఇది ఛాలెంజ్. ఇదొక మనకు దేవుడు అంటాడు, నమ్మురా బాబు, నీ వల్ల అవుతుంది, నమ్మకుండా నేనేం చేయలేను అంటాడు దేవుడు. అందుకే ఒక పాట, మ్యూజిషియన్స్ ఉన్నారా? ఒక పాట దీని విషయమై పునరుద్ధానానికి ఒక పల్లవి పాడతాను. ఓకే, మ్యూజిక్ ఏదో నాకు నెంబర్ చూసుకో. ఓకే, మరణానికి తెగులు, మరణానికి దిగులు, మరణానికి మరణం యేసు. మరణానికి తెగులు, మరణానికి దిగులు, మరణానికి మరణం యేసు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ జయమెక్కడ, మరణమా నిన్ను చంపేసి సమాధి చేశాడుగా. మరణ బలము తీసి వేశారు ప్రభు యేసు, మరణ బలము తీసి వేశారు ప్రభు యేసు. మరణానికి తెగులు, మరణానికి దిగులు, మరణానికి మరణం యేసు. మరణానికి తెగులు, మరణానికి దిగులు, మరణానికి మరణం యేసు. సమాధిలో నుండి నా ప్రాణము విమోచించే నా యేసుడు. పాతాళ పాశములన్నింటినీ తెగ నరికాడు నా యేసుడు.
ఆ మరణ ద్వారాన ప్రవేశించకుండా నన్ను ధరించాడు నా యేసుడు. మరణాన్ని తీసేసి జీవాన్ని నాకిచ్చి సమృద్ధి జీవాన్ని అందించాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. మరణ బలము వేశారు మరణ బలము తీసి వేశారు ఈ ఇయర్ ఎండింగ్ వస్తుంది పాటలు. ఏమేన్ కొత్త ఆల్బమ్ అసలు యాక్చువల్లీ పునరుత్థానప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలే. ఈ ఇయర్ ఎండింగ్ వస్తుంది కొత్త ఆల్బమ్, బ్యూటిఫుల్ సాంగ్. ఏమేన్ ఆల్ ఫ్రీ. ఆయన చెప్పిన తర్వాత ఆయన మాటలో సర్వసత్యము ఉంది అంట. యేసు మాటలో మనం చేయాల్సిందల్లా నమ్మడమే. మీరు నీతిమంతులా కాదా? ఇప్పుడు నీతిమంతులా పాపులా? హలో, పాపులా నీతిమంతులా? ఎవరు చెప్పినారు? మీరు పాపులే తెలుసా? అవునా? బైబిల్ అందుకే ఒక పునాది, ఆ వాక్యం అనే పునాది మీద ఎప్పుడైతే నువ్వు నుంచుంటావో ఎవడని చెప్పినా నిన్ను కదిలించలేదు ఆ వాక్యం. అందుకే వాక్యం మీద పునాది వేసుకోవాలి. ఇప్పుడు మనిషి విశ్వాసి అంటే ఏంటంటే నాకు తెలుసు నేను చావును అనాలి. ఆయన శరీరం తినిన తర్వాత నేను చావును. డాక్టర్ అరే బాబు నువ్వు చచ్చిపోతావురా బాబు, చచ్చిపోతావు, అయిపోయావు, నీ పని అయిపోయింది, నీ ఖేల్ కథం దుఃఖం బంద్ అన్నాడు అనుకో, అరే నీది బంద్ కానీ ఆయన తెరుస్తాడరా బాబు. నాకు తాళం చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. దేనికి? మరణానికి పాతాళానికి తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా యేసు. ఆయన మాటనే ఫైనల్. డాక్టర్ మాట ఫైనల్ కాదు. ఒకసారి డాక్టర్ చెప్పినట్టు నీకు పిల్లలు పుట్టనే అన్న పుట్టరు, నీకు గర్భ సంచేయలేదన్నాడు. నాకు మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు. నా మ్యానుఫ్యాక్చర్ ఎవరు అతను? నా యేసు. డాక్టర్ అంటాడు నీకు తెలియదేమో, ఆయనకు తెలుసు. కొత్త స్పేర్ పార్ట్స్ ఉన్నాయంట ఆయన దగ్గర. వచ్చే ప్రార్థన చేసే వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా నీ గర్భ ఫలము కలుగునుగా. ఎందుకు? గర్భ ఫలము యెహోవా ఇచ్చు. గర్భ సంచి ఉన్నా లేకపోయినా రావాల్సిందే యేసు నామములో. అందుకే నమ్మాలి అంటాడు. 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల మీకు స్వస్థత కలుగుచున్నది అంటాడు. 54వ అధ్యాయం మొదటి వచనం అంటే గొడ్రాలి ఎలుగెత్తి పాడు. ఎలా పాడతాడు రా బాబు? ముందర పాడహే. యేసయ్య వేళ చెల్లించాడు. నువ్వు ఇంకా నీకు అనేక మందిని కంటావు.